హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అటుకులు ఉగ్గాని తయారు చేస్తున్నా. మీరు కూడా చూడండి ఎలా తయారు చేస్తాను. ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కాజు కూడా వేసుకొని కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకొని అలాగే ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమోటా మొత్తం బాగా మెత్తగా అవ్వాలి. అలా అయిన తర్వాత మనం ఇందాక అటుకులు బాగా కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఒక నిమ్మకాయ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు అలానే గ్యాస్ మీద ఒక ప్లేట్ మూసి బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అయిందో అటుకులు ఉగ్గాని. చూడండి, చూస్తేనే బాగా ఎమ్మీగా ఉంది కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా